ఇవాళే మా ఫ్లైట్ అనమాట. వీఆర్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్. నాది కూడా నేను యాక్చువల్లీ మార్నింగ్ లెగ్గానే నాకు కొంచెం ఏడుపు వచ్చింది. సో చింటూ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. చింటూ కరిగిపోయి నా ఫ్లైట్ పోస్ట్పోన్ చేశాడనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అండ్ స్టేయింగ్ బ్యాక్. బట్ చింటూ మళ్ళీ 1 monthలో వచ్చేస్తున్నాడు. 1 monthలో క్రిస్మస్ హాలిడేస్కి వచ్చి మా యానివర్సరీ ఉంది కదా, అది ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాము. సో మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. నేను Jan 4th మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట, ఇద్దరం కలిసి. సో దిస్ ఈస్ ద ప్లాన్. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక అంత ఫాస్ట్ గా ఎలా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. బికాజ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తాడు. సో ఏంటంటే సరే అవన్నీ మీరు చూసుకుంటారు కాబట్టి నేను ఇంకేం చేయలేను. కాబట్టి ఎవ్రీడే మీరు మెసేజ్ చేయండి, నందు అక్కని మోసం చేయకు, నందు అక్క అది అని చెప్పి. సో అక్కడ ఏం చేయొద్దు. సో సింగిల్ గా అబ్బాయి మంచిగా ఇంట్లో ఉండి వంట వండుకుంటూ తినేసి పడుకోవడం ఇవే చేయమని చెప్పండి. సో నేను ఇక్కడ ఇండియాలో ఉంటున్నాను ఇంకా స్టిల్ 1 month లో మళ్ళీ వస్తారు. కాబట్టి ఈ 1 month లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మాది.